శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా జీవిత చరిత్రము మొదటి అధ్యాయము. నమస్కారములు, గోధుమలు విసరిన కథ, దాని వేదాంత ప్రాముఖ్యము. పూర్వ సంప్రదాయము ప్రకారము హేమాద్ పంతు శ్రీ సాయి సచరిత్రను నమస్కారములతో ప్రారంభించెను. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా కొనసాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనకి గ్రంథ రచనకు పూరికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయి కూడా నామెలోనొకరనియు తానే తన యొక్క కథను పాడుచున్నాననియు చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి కూడా వీరిలోనొకరనియు వారు గొప్ప మత బోధకులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత వారి గృహదేవతయగు నారాయణాధినాథునకు నమస్కరించి వీరు కొంకణ దేశములో వెలసిరనియు నీ భూమి పరశురామునిచే సముద్రము నుండి సంపాదించబడినదనియు చెప్పుచు వారి కుటుంబమునకు మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి సగోత్రుడగు భరద్వాజమునిని స్మరించెను. అదియోగాక పలువురు మునులను యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, వేదవ్యాసుడు, సనక సనందనాదులు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, జైమిని, వైశంపాయనుడు మున్నగు యోగీంద్రులను కూడా స్మరించెను. మరియును ప్రస్తుత యోగీశ్వరులకు నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దను, ఏకనాథు, నామదేవు, తుకారాము, కన్హా నరహరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహునకు చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైని చదువరులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుమని ప్రార్థించెను. తుదకు తన గురువును దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి వారిపైని పూర్తిగా నాధారపడి ఉన్నాడనని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మయే నిజమనియు నిర్ధారణ చేయు శక్తి వారికే కలదనియు చెప్పుచు నీ ప్రపంచములోనే ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాది పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని ఈ క్రింది విషయము గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని ముఖ ప్రక్షాళనము చేసుకొనిన వెంటనే బాబా గోధుమలు విసరుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరచి దానిపై తిరుగలియుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని కఫని చేతులు పైకెత్తి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరుచుండెను. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును, అతడెందులకు విసరుచుండెను,
వారు భిక్షాటనము చే జీవించువారే. వారికి విసరుటతోనేమి నిమిత్తము, వారికి నిల్వ చేయవలసిన ఆగత్యము లేదే అని చింతించి తిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే ఆశ్చర్యమగ్నులైరి. కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. ఎలాగుననో నలుగురు స్త్రీలు సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరుటకు ప్రారంభించిరి. వారు తిరుగని పిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఈ చర్యను చూడ బాబాకు కోపము వచ్చెను. గాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వెను. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్టనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు లేరు, పోషించవలసిన వారెవరునూ లేరు, వారు భిక్షాటనము చే జీవించువారు గనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితోనేమి పని? బాబా మిగుల దయాద్ర హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలును. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. ఇంతవరకు శాంతతతో గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూనిట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైన జల్లుడు. ఈ సంగతి విని యావనితల ఆశ్చర్యమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు నూరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము పిండిని జల్లిరి. నేనిది అంతయు చూచి షిరిడి ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని, ఊరిలో కలరాజాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు, వారు కలరాజాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ సంతోషముతో నుండిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల పరస్పర బాంధవ్యమేమి? ఒకటి ఇంకొకటి నెట్లు శాంతింపజేసెను? ఇదంతయు నగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనఃపూర్తిగా పాడుటకు నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడి తిని. అట్లే బాబా కృపా కటాక్షములచే నాశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తి చేయబడినది. విసరుట దాని వేదాంత భావము. విసరుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు విసరుచునేయుండిరి.
వారు నిత్యము విసరునది గోధుమలు కావుగాని భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి, చేతితో పట్టుకునిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలయును. అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను, అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని కబీరు చూచి ఏడ్వసాగెను. వారి గురువగు నిపత్ నిరంజనుడు కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. నేను కూడా నా ధాన్యము వలె ప్రపంచమను తిరగలిలోబడి విసరబడెను గదా అనెను. నిపత్ నిరంజనుడిట్లు బదులు చెప్పెను. భయపడవద్దు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనసును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. కనుబొమల మధ్య చూపును నిగిడించుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని లోనికి పోనిము. నీవు తప్పక రక్షింపబడెదవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయము సంపూర్ణం.